హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. జలరాజ్కి అప్పించిన వ్యక్తి జలరాజ్ ఇవ్వాల్సిన 2 లక్షలు కామాక్షిని అడుగుతూ ఉంటాడు. జలరాజ్ వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా కామాక్షితో గాజులు ఇస్తావా, నీ కూతుర్ని తీసుకెళ్ళమంటావా అని అడగడంతో అతనికి తన 2 గాజులు ఇస్తుంది కామాక్షి. ఇవి 2 లక్షల కన్నా పైనే వస్తుంది, అసలు వడ్డీ కలిపి ఉంచుకో అని చెప్తుంది. అతను, మా వీధిలో పోకిరి వాళ్ళు ఎక్కువ, ఈ కూతుర్ని ఒంటరిగా వదలకు, ఎగరేసుకుపోతారు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. సరోజ, మా వదినది ఎంత గొప్ప మనసో, అల్లుడు కోసం గాజులు ఇచ్చేసింది, దయామయురాలు అంటుంది. కామాక్షి, నీ కొడుకు కోసం కాదు, నా కూతురు కోసం ఇచ్చాను అని చెప్పి ఇక్కడే ఉంటే నిలువు దోపిడీ ఇవ్వాల్సి వస్తుంది, రేపే వెళ్ళిపోతాను అనుకుంటుంది. శృతిని అడ్డం పెట్టుకుని ప్రతివాడు వచ్చి నా నగలు కాజేస్తాడు అనుకుంటూ శృతితో, నీ వల్లే ఇదంతా, భలేటోని లవ్ చేశావు అంటూ శృతితో కలిసి లోపలికి వెళ్తుంది. సరోజ జలరాజ్తో, పోనీలే ఒక అప్పు తీరిపోయిందిరా అంటుంది. జలరాజ్, ఊరుకో అమ్మ, శృతి అప్సెట్ అయింది అంటాడు. ఇక క్రాంతి శాలినితో, ఏం మాట్లాడుతున్నావు శాలిని, నేను మా అన్నయ్యతో క్లోజ్గా ఉండడం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. శాలిని, ఆ మాట నేను అనలేదు క్రాంతి అంటుంది. క్రాంతి, అయితే నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. చంద్రకళ విరాట్తో, అన్నతమ్ములు ఇద్దరు ఒకటి కాకూడదు, అదే శాలిని మోటివ్ అంటుంది. విరాట్, శాలిని ప్రాబ్లం నువ్వు కదా, నేను క్రాంతి కలిసిపోతే తనకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు. చంద్రకళ, మిమ్మల్ని విడగొట్టడమే శాలిని గోల్ బావా, నేను జస్ట్ తనకు ఒక అడ్డుపుల్లని అంతే, నన్ను తొలగించడం కన్నా నన్ను అడ్డం పెట్టుకుని నిన్ను క్రాంతిని దూరం చేయడమే శాలిని ధ్యేయం అంటుంది. ఇక శాలిని క్రాంతితో, మెల్లిగా బావగారికి నిన్ను దగ్గర చేసి నన్ను దోషించేయడానికి ఈ డ్రామా అంతా ప్లే చేస్తుంది క్రాంతి అంటుంది. క్రాంతి, అన్నయ్య వదిన మాటలు నమ్మడు కాబట్టి నిన్ను తప్పు పట్టడు, కానీ అన్నయ్య నిజంగా మంచోడు శాలిని అంటాడు. శాలిని, ఇలా అనుకోవాలనేరా వాళ్ళ ప్లాను, వెరీ నా భర్త అనుకుంటూ క్రాంతితో, అది కాదు క్రాంతి, బావగారు నిజం తెలుసుకుని నీకు దగ్గరవడం నాకు సంతోషమే, కానీ ఆ రోజు డాక్టర్ని బెదిరించి అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారు కదా, అందులో బావగారు కూడా ఉన్నారు కదా అని అడుగుతుంది. భార్యను నమ్మడం భర్తగా ఓకే, కానీ తప్పుడు సాక్ష్యం చెప్పించడం అంటే భార్యకు కొమ్ము కాస్తున్నట్టే కదా అంటూ, చెప్పు క్రాంతి, ఎందుకు అంత ఈజీగా నమ్మగలవు అని అడుగుతుంది. చంద్రకళ విరాట్తో ఆ డాక్టర్ టాపిక్ తీసుకొచ్చి క్రాంతిని లాక్ చేస్తుంది అంటుంది. విరాట్, అవును, ఆ విషయంలో మనం ముందు వెనక ఆలోచించకుండా తప్పు చేశాము అంటాడు. అయితే క్రాంతి ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ వేస్తాడు, వాడిని శాలిని కన్ఫ్యూజ్ చేస్తుంది అంటాడు. చంద్రకళ, ఆ కన్ఫ్యూషన్ నుంచి క్లారిటీ కావాలని క్రాంతి ట్రై చేస్తాడు అంటుంది. క్రాంతి శాలినితో, క్లారిటీ తీసుకోవాల్సిందే శాలిని అంటాడు. శాలిని, ఎలా తీసుకుంటాం, మేమని అడుగుతాం అని అంటుంది. చంద్రకళ విరాట్తో, క్రాంతి సూటిగా మాట్లాడే మనిషి కాబట్టి డైరెక్ట్గా వచ్చి అడుగుతాడు అంటుంది. క్రాంతి శాలినితో, డైరెక్ట్గా వెళ్ళి అన్నయ్యని అడుగుదాము అంటాడు. శాలిని, అడిగితే నిజం చెప్పేస్తాడా అంటుంది. క్రాంతి, ఇలాంటి ప్రశ్న వేస్తానని అన్నయ్య ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తడబడతాడు, అదే జరిగితే క్లారిటీ వచ్చేసినట్లే అంటాడు. విరాట్ చంద్రకళతో, వాడు అడిగే ప్రశ్నకు సమాధానం చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాలి చంద్ర, లేదంటే వాడికి డౌట్ వస్తుంది అంటాడు. శాలిని క్రాంతితో, నువ్వు అన్నది నిజమే క్రాంతి, ఇలాంటి విషయాలు అకస్మాత్తుగానే అడగాలి, అప్పుడే నిజం తెలుస్తుంది అంటుంది. క్రాంతి, లేట్ ఎందుకు శాలిని, పద వెళ్ళి అడుగుదాము, ఇద్దరికి ఒకేసారి క్లారిటీ వస్తుంది అంటాడు. చంద్రకళ విరాట్తో, అడిగితే సమాధానం చెప్పడం కష్టం బావా, ఆ సమాధానం నుంచే శాలిని ఇంకొక ప్రశ్న సంధిస్తుంది అంటుంది. విరాట్, మరి ఎలా చంద్ర అని అడుగుతాడు. చంద్రకళ, చెప్పడం కన్నా చూపించడమే బెటర్ బావా అంటుంది. వాళ్ళు నోరు తెరవక ముందే మూత పడేలా చేద్దామంటుంది. విరాట్, ఎలా అని అడుగుతాడు. చంద్రకళ తన ప్లాన్ గురించి విరాట్కి చెప్తూ ఉంటుంది. శాలిని క్రాంతి చంద్రకళ విరాట్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటారు. విరాట్ చంద్రకళ క్రాంతి శాలినిలను చూసి గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. క్రాంతి శాలిని విరాట్ చంద్రకళ మాటలు వింటూ ఉంటారు. చంద్రకళ, ఎందుకు బావా నరకయాతన పెడుతున్నావు అంటుంది. విరాట్, నరకం చూస్తుంది నేను చంద్ర, పుట్టినప్పటి నుంచి నాకు నా తమ్ముడికి మధ్య చిన్న క్లాష్ కూడా లేదు, నీ వల్ల నేను వాడు గొడవ పడ్డాము, నేను సపోర్ట్ చేసి నేను క్రాంతిని దారుణంగా హర్ట్ చేశాను అంటాడు. చంద్రకళ, ఊరికే సపోర్ట్ చేశావా బావా, నా తప్పు లేదనే కదా చేశావు అంటుంది. విరాట్, అది నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది,
శృతి విషయంలో నువ్వు చేసింది చూశాక నాకు నీ మీద నమ్మకం పోయింది చంద్ర అంటాడు. చంద్రకళ, అంత మాట అనొద్దు బావా, నువ్వు కూడా నా మీద కోపం పెంచుకుంటే నేను బ్రతకలేను. తప్పు చేసింది శాలినియే బావా అంటుంది. విరాట్, ఇలా చెప్పే నువ్వు నన్ను డైవర్ట్ చేశావు. తప్పొప్పుల గారడీలో పడి నేను నా తమ్ముణ్ణి డీప్గా హర్ట్ చేశాను. ఆ రోజు శాలినిని నా చేతులతో నేనే ఆవేశంతో తోసేశాను. పాపం తనకు అబార్షణైంది. ఎలా తట్టుకుని ఉంటాడు నా క్రాంతి? అది చాలదన్నట్టు ఆ ప్రెగ్నెన్సీ అబద్ధమని నువ్వు నాతో చెప్పించడానికి ట్రై చేశావు అంటాడు. విరాట్ మాటలు వింటూ ఉన్న శాలిని ఆ రోజు డాక్టర్ తప్పు ఒప్పుకుని తర్వాత హ్యాండ్ ఇచ్చిన విషయం విరాట్ బావుకు తెలుసు కదా అనుకుంటూ నో డౌట్ ఇది ఖచ్చితంగా డ్రామానే అనుకుంటుంది. చంద్రకళ విరాట్తో, అదేంటి బావా, ఆ రోజు డాక్టర్ మన ముందు ఒక మాట, క్రాంతి ముందు ఒక మాట మాట్లాడింది కదా, అప్పుడే అది శాలిని ఆడించిన డ్రామా అని మనకు అర్థమైంది కదా అంటుంది. విరాట్, ఆ డాక్టర్ని నువ్వే మ్యానిపులేట్ చేశావేమో. తను ముందు నీకు భయపడి తర్వాత తను చేస్తుంది తప్పు అని తెలుసుకుని నిజం చెప్పుండొచ్చు కదా అంటాడు. చంద్రకళ, అంటే కల్ప్రిట్ నేనే అని నమ్ముతున్నావా బావా అని అడుగుతుంది. విరాట్, నమ్మకం కలగట్లేదు కానీ డౌట్ మాత్రం ఉంది అంటాడు. ఇక్కడ టాపిక్ తప్పు చేసింది శాలినీనా లేక నువ్వా ఎవరనేది కాదు. క్రాంతి వాడికైనా గాయం జరిగిపోయింది గుర్తు చేసి వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక ఆగిపోతున్నాను, కానీ వాడిని గుండెలకు హత్తుకుని సారీ చెప్పాలని ఉంది తెలుసా అంటాడు. విరాట్ మాటలు వింటూ ఉన్న శాలిని, ఇదేంటి నేను పాయింట్అవుట్ చేసిన విషయానికి ఇంత ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడు అనుకుంటుంది. మా మాటలు వినే అవకాశం లేదు అనుకుంటూ శృతి ఇన్సిడెంట్ తర్వాత బావగారు నిజంగానే చంద్ర మీద ద్వేషం పెంచుకున్నట్లున్నారు అని అనుకుంటూ ఉంటుంది. చంద్రకళ విరాట్తో, సరే బావా, నీ నమ్మకం నీది, నా సంకల్పం నాది, చూద్దాం ఏది నిజమో అంటూ పక్కకు వెళ్ళిపోతుంది. విరాట్, సారీ క్రాంతి, నీకు జరిగిన నష్టం పూడ్చలేను, కానీ ఆ గిల్ట్ మాత్రం నాలో లైఫ్ లాంగ్ ఉండిపోతుందిరా అని అనుకుంటూ ఉంటాడు. క్రాంతి శాలినితో, చూసావా శాలిని, అడక్కముందే మన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది అంటాడు. అన్నయ్య చంద్రవదిన మాటల వల్లే అలా ప్రవర్తించాడని చెప్పాను కదా, మా అన్నయ్య బంగారం శాలిని అని చెప్పి వెళ్ళిపోతాడు. శాలిని, చంద్రని బావగారిని విడదీయడానికి నా ప్లాన్ వర్కౌట్ అయింది, కానీ ఈ అన్నదమ్ములిద్దరూ మళ్ళీ ఒకటైపోయేలా ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి అనుకుని శాలిని వెళ్ళిపోతూ ఉంటుంది. విరాట్ చంద్రకళ తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఉంటారు. ఇక శృతి ముక్కులో దూది పెట్టుకుని బయట కూర్చుని ఉంటుంది. శృతిని చూసిన కామాక్షి, ముక్కుల్లో దూది ఎప్పుడు పెడతారో తెలుసా అని అడుగుతుంది. శృతి, తెలీదు అంటూ, నేను మాత్రం కంపు భరించలేక పెట్టుకున్నాను అంటుంది. కామాక్షి, చనిపోయిన వాళ్లకు ముక్కుల్లో దూది పెడతారు అంటూ, తింగరి దానివి, నీకు ఏమీ తెలీదు అంటుంది. శృతి, ఇలాగే తింగరిది అని రెచ్చగొట్టి ఈ దిక్కుమాలిన ఇంట్లో పడేలా చేశావు. నిన్నెవరు చేసుకుంటారు? నువ్వు వెర్రిబాగుల దానివి అని హట్ చేయడం వల్లే రాజు మోసానికి పడిపోయాను అంటుంది. కామాక్షి, ఏడ్చినట్టుంది అంటూ, పౌరుషం రావాలని తిట్టాను, కానీ అది ఈ రూపంలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది. చేపల స్మెల్ని అసహించుకుంటూ ఓక్ అంటూ వాంతి చేసుకోబోతూ ఉంటే సరోజ, ఓక్ అన్న వాళ్లే వీటిని వేయించి ఇగురొండితే లొట్టలేసుకుని ఎరుక తింటారు అంటుంది. కామాక్షి, చెరువులో చేపలు తింటారని తిన్నగా వెళ్ళి చెరువులో మునిగి ఉండలేరు కదా అంటుంది. సరోజ, బతుకంటేనే చెరువు, మునగాల, తేలాలా, ఈదాలా, ఒడ్డుకు చేరాలా అంటూ ఉంటే శృతి, మీరు నోరు ముయ్యాలా అంటుంది. కామాక్షి నవ్వుతూ ఉంటుంది. సరోజ, అమ్మాయి, అత్తని కాస్త చూసి మాట్లాడు అంటుంది. శృతి, నత్త, కొడుకుని నా మీదకు ఊసిగొలిపి నా లైఫ్ని స్పాయిల్ చేశావు. నీలాంటి అత్తకి అట్లకాడతో వాత పెట్టాలి అంటుంది. సరోజ పైకి లేచి, జలరాశి తనతో జగదీశ్వరి శృతికి ఆస్తి రాసేదాకా మనం కాస్త తగ్గి ఉండాలి అని చెప్పడం గుర్తు చేసుకుని సైలెంట్గా ఉంటుంది. శృతి, తినే అన్నంలో త్రిఫల చూర్ణం కలిపి పెట్టాలి అంటుంది. కామాక్షి శృతిని పక్కకు తీసుకెళ్ళి, ఏంటే థాట్స్ వైల్డ్ అయిపోతున్నాయి, కాస్త ఆలోచించి మాట్లాడు అంటుంది. వీళ్ళని ఇలా కాదు, నైస్గా వదిలించుకునే దారి చూడు అంటుంది. అప్పుడే చలరాజ్ బైక్ మీద వస్తాడు. కామాక్షి బ్యాగ్ చూసి, ఏంటి అత్తయ్య గారు బ్యాగ్ సర్దేశారేంటి, వెళ్ళిపోతున్నారా? ఒక 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు. కామాక్షి, ఏముంది బాబు ఉండడానికి, ఉన్న ఆ 2 కాసుల్ని రాత్రి మంగళం పాడించావు కదా, ఇక నా దగ్గర ఏమీ లేవు, బోస్ చేతులు తప్ప అంటుంది. జలరాజ్ మెడలో చైన్ చూసి, ఆ చైను అంటాడు. జాగ్రత్త, మా వీధిలో చైన్ స్నాచర్స్ ఎక్కువ అంటాడు. కామాక్షి, నువ్వుండగా ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావులే బాబు అంటుంది. శృతితో, నేను బయలుదేరుతాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి జలరాజ్ని బ్యాగ్ తెమ్మంటుంది.
జలరాజ్ కామాక్షికి బ్యాగ్ ఇచ్చి బాయ్ చెప్తాడు. కామాక్షి వెళ్ళిపోతూ ఉంటే శృతి, అమ్మ నేను నీతో పాటు వస్తాను అంటుంది. కామాక్షి నేను ఇక్కడ ఉంటే డేంజర్ అంటుంది. మన పాకెట్ మనీ కూడా వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళని త్వరగా వదిలించుకుని వచ్చేయి అంటుంది. శృతి, ఎలా అమ్మా జలగల్లా ఉన్నారు అంటుంది. కామాక్షి, వాళ్ళు నిన్ను చేపల మార్కెట్కి తీసుకెళ్లిన గల్లాపెట్టి దగ్గరే కూర్చో అంటుంది. వీళ్ళు మన నుంచి దండుకోవాలనే ప్లాన్లో ఉన్నారు. ఎంత తిడుతున్నా ఓపిక పడుతున్నారు. ఆ ఓపిక నశించేలా చెయ్యి అంటుంది. అస్తమానం అత్తను నలిపెయ్యి, మొగుడిని ఇరిటేట్ చెయ్యి. వాళ్ళు ఏం చేసినా దానికి రివర్స్లో చెయ్యి. దెబ్బకి ఈ పిల్ల మాకొద్దని వాళ్లే మన ఇంట్లో దిగపెడతారు అంటుంది. కామాక్షిని శృతిని చూసి సరోజ జలరాజ్తో, చూసావా కూతురికి నూరి పోస్తుంది, తల్లి దగ్గరే ఉందిరా అంటుంది. జలరాజ్, తెలిసే కాస్త ఓపిక పట్టు అంటాడు. వాళ్ళు మన ఓపికని పరీక్షించాలని చూస్తారు. జగదీశ్వరి గారు మనల్ని నమ్మి మనకి ఆస్తి ముట్ట చెప్పేదాకా మనం జస్ట్ వింటూ భరిద్దామంటూ ఓకేనా అంటాడు. సరోజ, సరే ఏడు అంటూ, అక్షయ పాత్రను తెస్తావనుకుంటే అక్కుపక్షిని తెచ్చావు సన్నాసి అంటుంది. కామాక్షి శృతితో, అర్థమైంది కదా, అమ్మా కొడుకులకి చుక్కలు చూపించు అని చెప్పి సరోజతో, నా కూతురికి చీమలు కుట్టినా ఊరుకునేది లేదు చెప్తున్నా అంటుంది. సరోజ, దోమలకి చీమలు కుట్టవు వదినా, వెళ్ళిరా అంటుంది. కామాక్షి కోపంగా వెళ్ళిపోతుంది. జలరాజ్ శృతి దగ్గరికి వచ్చి, బేబీ మీ అమ్మగారు వెళ్ళిపోయారని ఫీల్ అవ్వకు, నేను నిన్ను అంటూ శృతిని హక్ చేసుకోపోతూ ఉంటే శృతి చంపేస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శాలిని క్రాంతిని విరాట్ని విడగొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏ సంతోషంతో క్రాంతి బావగారికి దగ్గరయ్యారో ఆ సంతోషాన్ని బావగారి చెడగొట్టినట్టు క్రియేట్ చేస్తే మళ్ళీ బావగారిని అసహించుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది శాలిని. అప్పుడే కామాక్షి ఇంట్లోకి వస్తుంది. శాలిని, శృతి ఎలా ఉంది అని అడుగుతుంది. కామాక్షి, ఆ చేపలోడు బుట్టలో పడి గిలిగిలా కొట్టుకుంటుంది అంటుంది. జగదీశ్వరి, శ్యామల కూడా వస్తారు. శ్యామల, మరో రోజైనా ఉండి రావాల్సింది కదా అని అడుగుతుంది. కామాక్షి, ఏంటి ఉండేది, ఓవైపు చేపల కంపు, ఇంకోవైపు దోమల గుంపు, ఊపిరాడక చచ్చిపోయాను. నువ్వు వదిన ఫోన్ చేసిందనే వంకతో వచ్చేశావు. నాకు రాత్రంతా దోమలు కొట్టుకుంటూ జాగారం చేయాల్సి వచ్చింది అంటుంది. జగదీశ్వరి, అబ్బాయి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. కామాక్షి, బిల్డప్పులకి ఏం తక్కువ లేదు వదిన, వాళ్ళు చేసిన అప్పులే నా 4 కాసుల్లో 2 కాసులయ్యాయి అంటుంది. అక్కడే ఉంటే నిలువు దోపిడీ చేస్తారని భయపడి వచ్చేశాను వదిన అంటుంది. శాలిని, నువ్వే ఉండలేకపోతే పాపం శృతి ఎలా ఉంటుంది పిన్ని, శృతి కోసమైనా ఉండాల్సింది అంటుంది. కామాక్షి, శృతి కోసం అక్కడే ఉంటే 10,000 కావాలి 20,000 కావాలి అని నేను వదిన దగ్గర చేయి చాపాల్సి వచ్చేది అంటుంది. జగదీశ్వరి, నువ్వు అడిగినా నేను ఇవ్వను కామాక్షి అంటుంది. అలా ఇస్తూ పోతే వాళ్లకు అదే అలవాటై డబ్బు కోసం శృతిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. నువ్వు మంచి పని చేశావు కామాక్షి, ఎప్పటికైనా అక్కడి పరిస్థితులకు అలవాటు పడాల్సిందే, బరువు బాధ్యతల గురించి తెలుసుకోవాల్సిందే అంటుంది. శ్యామల, కరెక్ట్గా చెప్పావు వదిన అంటుంది. పుట్టింట్లో సుఖంగా పెరిగామని అత్తింట్లో కూడా అదే సుఖం కావాలంటే కుదరదు కదా, పెళ్లితో ఆడపిల్లకి పుట్టేడు బాధ్యతలు వస్తాయి అంటుంది. కామాక్షి, శృతిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నా కూతురు జీవితాంతం ఆ పూరి గుడిసెలో కష్టాలు అనుభవించక తప్పదా అంటుంది. జగదీశ్వరి, అలా ఎందుకు అనుకుంటావు కామాక్షి, శృతి గురించి మనము పూర్తిగా పట్టించుకోమా ఏంటి అంటుంది. ఆ అబ్బాయి జీవితం విలువ తెలుసుకొని కష్టపడి సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు అతనికి దారి చూపించడానికి మనం చేయాల్సిన సాయం తప్పకుండా చేద్దాం అంటుంది. ఆ టైం వచ్చేదాకా ఓపికగా ఉండాలి అంటుంది. కామాక్షి, నా బిడ్డ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకోవడం తప్ప నేనేమీ చేయలేను అంటుంది. శ్యామలతో, నిద్ర లేక తలపోటు వస్తుంది, కాస్త కాఫీ పెట్టవే శ్యామ, పుణ్యం ఉంటుంది అంటుంది. శ్యామల, సరే పద అంటూ కామాక్షి బ్యాగ్ తీసుకుంటుంది. ఇక చంద్రకళ రెడీ అయ్యి ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉన్న విరాట్ని చూసి, నువ్వింకా ఇలాగే ఉన్నావేంటి అని అడుగుతుంది. విరాట్, ఎక్కడికి పోతున్నావు అంటాడు. చంద్రకళ, రాత్రి రెస్టారెంట్కి తీసుకెళ్తానన్నావు కదా అని అడుగుతుంది. విరాట్, పనిలో పడి మర్చిపోయాను చంద్ర అని చెప్పి, ముందు నువ్వు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చెయ్యి, నేను క్రాంతితో చిన్న బిజినెస్ విషయం డిస్కస్ చేసి వచ్చేస్తాను అంటాడు. చంద్రకళ, హ్యాండ్ ఇవ్వవు కదా అంటుంది. విరాట్, నీతో హ్యాపీగా స్పెండ్ చేసే ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను, ఖచ్చితంగా వస్తాను అంటాడు. క్రాంతితో మాట్లాడాలి అంటూ చంద్రకళతో పాటు హాల్లోకి వస్తాడు విరాట్. హాల్లో శాలిని ఉండడంతో క్రాంతి ఎక్కడున్నాడని శాలిని అడుగుతాడు.
శాలిని రూమ్లో ఉన్నాడు బావగారు అంటుంది. విరాట్ క్రాంతిని కలిసేందుకు వెళ్తాడు. చంద్రకళ కిచెన్లో చపాతీ పిండి కలుపుతూ ఉన్న జగదీశ్వర్ని చూసి జగదీశ్వరి దగ్గరకు వస్తుంది. మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు, నేను చేస్తాను అని చెప్పడంతో జగదీశ్వరి వెళ్ళిపోతుంది. శాలిని చంద్రకళను చూసి చంద్ర కిచెన్లో బిజీగా ఉంది, బావగారు క్రాంతితో బిజీగా ఉన్నారు, ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ బావగారు పంపినట్టు ఆయన ల్యాప్టాప్ నుంచి క్రాంతి గురించి బ్యాడ్గా మెయిల్ పంపుతాను. అప్పుడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. క్రాంతి మళ్ళీ బావగారిని అసహించుకుంటాడు. మళ్ళీ ఇద్దరు దూరమైపోతారు అనుకుంటూ విరాట్ రూమ్ లోపలికి వెళ్ళి విరాట్ ల్యాప్టాప్ నుంచి ముంబై కంపెనీకి క్రాంతి గురించి నెగిటివ్గా మెయిల్ టైప్ చేస్తూ శాలిని షాక్ అవుతుంది. ఇక రెస్టారెంట్లో శృతి చంద్రకళను చూసి నువ్వేంటి ఒకదానివే వచ్చావు, బావ రాలేదా అని అడుగుతుంది. చంద్రకళ వచ్చి ఉంటే దొరికిపోయేవాళ్ళం అని అనుకుంటూ ఉంటుంది. విరాట్ కారులో రెస్టారెంట్కి వస్తూ ఉంటాడు. శాలిని కూడా కారులో విరాట్ని ఫాలో అవుతూ వస్తుంది. చంద్రకళ మీరు వెళ్ళండి అని శృతి జలరాజ్తో అంటుంది. శృతి ఇంటికెళ్ళి చేసేదేముందిలే అంటూ చంద్రకళ టేబుల్ దగ్గరే కూర్చుంటారు. చంద్రకళ వీళ్ళిక్కడే సెటిల్ అయ్యారు, బావ వచ్చాడంటే దొరికిపోతాము అనుకుంటూ ఉంటుంది. విరాట్ రెస్టారెంట్ ముందు కారు ఆపుతాడు. కారు దిగుతూ ఉన్న విరాట్ని తన కారులో ఉంచి చూస్తుంది శాలిని. నా అనుమానమే నిజమన్నమాట అనుకుంటూ ఈయన చంద్రని కలవడానికే వచ్చారు చెప్తా అనుకుని తను కూడా రెస్టారెంట్ లోపలికి వస్తుంది. శాలిని చంద్రకళను చూసి వీళ్ళదంతా డ్రామానే, తెలివిగా నన్ను బ్లఫ్ చేసి క్రాంతిని ట్రాప్ చేయాలని స్కెచ్ వేశారా అనుకుంటూ ఈ నాటకం క్రాంతి ముందు నేను బయట పెడతాను అనుకుని తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది శాలిని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.